ప్రతిసారి ఎగ్జామ్లో తెలుగు శాసనాలు రచనలు, తిక్కన రచనలు ఎగ్జామ్లో కవి రచనల గురించి కంపల్సరీ అడుగుతాడు. చాలా వెరీ ఇంపార్టెంట్. ఒక్క మార్కైనా వస్తుంది ఇందులోంచి. నెల్లూరు తెలుగు చోళ రాజైన రెండవ మనుమసిద్ధి ఆస్థాన కవి. తిక్కన ఏ ఆస్థాన కవి అని కూడా అడగవచ్చు. ఇక్కడ మనుమసిద్ధి ఆస్థాన కవి. బిరుదులు సోమయాజి బిరుదులు కూడా అడిగిండు ఒకసారి. కవి బ్రహ్మ, ఉభయ కవి, మిత్రుడు, మహాకవి. ఆంధ్ర మహాభారతంలోని 15 పర్వాలు అనువదించాడు. తిక్కనను తెలుగు శిల్పపు తోట అని విశ్వనాథ సత్యనారాయణ వర్ణించాడు. ఇక్కడ ఎవరు వర్ణించారు అని కూడా అడగవచ్చు. తిక్కన రచించిన గ్రంథము నిర్వచనోత్తర రామాయణము రెండవ మనుమసిద్ధికి అంకితము. ఇది ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. నిర్వచనోత్తర రామాయణం ఎవరు రచించింది అని అడగడం జరిగింది. ఇలాంటి బిట్స్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఇతను రచించిన ఉత్తమ సాహిత్య గ్రంథము ఆంధ్ర మహాభారతము. హరిహరనాథునికి అంకితము చేశాడు. కృష్ణ శతకము, కవి సార్వభౌమ చందము అనేవి ఇతని ఇతర రచనలు. తిక్కన సమకాలికులలో ముఖ్యులు. సమకాలికులలో ముఖ్యులు అని కూడా ఒకసారి ఎగ్జామ్లో అడిగిండు. కేతన మారణ తిక్కన యొక్క మరో సమకాలికుడు మారణ. ఇతను రచించిన గ్రంథము మార్కండేయ పురాణము, అల్లసాని పెద్దన్న మనుచరిత్రకు ఆధారము. కేతన దశకుమార చరిత్ర కావ్యాన్ని తెలుగులో రచించి తిక్కనకు అంకితము చేశాడు. దీనిని దండి సంస్కృతంలో రచించాడు. కేతనకు అభినవందండి అనే బిరుదును తిక్కన ఇచ్చాడు. కేతన ఇతర రచనలు కాదంబరి, శృంగార దృష్టితో రచించాడు. ఆంధ్ర భాషాభూషణం, తెలుగులో మొట్టమొదటి వ్యాకరణము. విజ్ఞానేశ్వరీయము, తెలుగులో మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథము. మంచెన కేయూర బహుచరిత్ర. గుండనామాత్యునికి అంకితం. నోటు: రాజశేఖరుడు